తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవస్థ లేదా అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నప్పటికీ ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందాన దేనికి సరైన సమాధానం రాకపోగా ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఈ అధికారులు. ఆ క్షేత్రం ఎంత పవిత్రమైందో అక్కడ ఉన్నటువంటి అధికారులు అంత దుర్నీతిలో ఉన్నారా అని అనిపించక మానదు. తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక వార్త చూడండి. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 నుంచి 30 సార్లు టికెట్లు పొందుతున్నారు. ఒక ఆధార్ కార్డ్ని, ఒక ఐడి కార్డ్ని యూజ్ చేసుకొని ఫేక్, అవి కూడా ఆ ఫేక్ ఆధార్ కార్డులు చూపించి స్వామివారి చెంతనే పాపాలు చేస్తున్నారు. మరొకసారి అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. అందులో నకిలీ ఆధార్ కార్డుతో శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్లేందుకు శ్రీధర్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్కీ డిప్ ద్వారా 20 సార్లు స్వామివారి సుప్రభాత సేవ టికెట్లను పొందినట్లు గుర్తించారు. మొత్తం 400 సార్లు ఫేక్ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ధృవీకరించారు. దీంతో శ్రీధర్ వెనుక ఎవరున్నారు అనే అంశాలపై విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. టీటీడీ సిబ్బంది సహకరించారా, టికెట్లు పొంది అమ్ముకున్నారా, ఈ కోణంలో కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు విజిలెన్స్ విభాగంలో కూడా డొల్లతనం పలు సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. కొండ పైకెక్కుతున్నటువంటి వాహనాల మీద ఛత్రపతి శివాజీ లేకపోతే ఇతరత్ర కాషాయపు జెండాలు ఉంటే వాటి ఆనవాళ్లను తొలగించేటటువంటి శ్రద్ధ ఇతర మత చిహ్నాలను తొలగించడంలో లేదే. ఎప్పుడో ఒకసారి కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు వెళ్ళి వాటిని పరిశీలించి ప్రశ్నిస్తే అప్పుడు వచ్చి హఠాహట్న వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యము ఉండాలి కదా నిఘా. ఇప్పుడు కూడా ఇది పెద్ద డొల్లతనమే కదా. ఒక ఫేక్ ఆధార్తో ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అని ప్రూవ్ అయింది కదా. 1 కాదు 2 సార్లు కాదు. ఒక వ్యక్తే ఇలా పలుమార్లు చేస్తే ఏమన్నా జరగవచ్చు. మొన్న ఒక ప్రాంక్ పేరుతో కూడా అలజడి సృష్టించారు తమిళనాడుకు చెందినటువంటి ఒక వ్యక్తి. అలాగే ఆ వీడియోలో ఆ ప్రాంక్ వీడియోలో కనిపిస్తున్న మరో వ్యక్తి ఎవరు అంటే ముసల్మానుగా అనుమానిస్తూ ఉన్నారు. వాటి మీద విచారణ లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు అప్డేట్ లేదు. పైగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. దేనికన్నా సిద్ధం. మాకు కావాల్సింది తిరుమల తిరుపతి క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడుకోవడం. అక్కడ ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించాలో వాటన్నింటినీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. లడ్డూలో నాణ్యత లోపించినప్పుడు ప్రశ్నిస్తే తప్పంటారు. లేకపోతే అక్కడ భక్తులకు ఎక్కట్లు వస్తున్నాయంటే లేదు బాగానే ఉంది అంటారు. అంటే భక్తులు అబద్ధమా, ఈ అధికారులు నిజమా? ఇక శ్రీవాణి పేరిట దోపిడీ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు దాని లెక్కలు తేలలేదు. అన్నదానంలో అన్నప్రసాదంలో కూడా లోపభూయిష్టమైనటువంటి పదార్థాలు వండి వడ్డిస్తున్నారు అని చెప్తే లేదు మీరందరూ కూడా ప్రసాదాన్ని నిందిస్తున్నారు అంటారు. అని మేము మూసుకొని కూర్చోవాలి. భక్తుడిగా నాకున్నటువంటి హక్కుని నేను ప్రదర్శిస్తే, నాకున్న అనుమానాల్ని నేను వెలుబుచ్చితే భయపడతారు. ఎవరు భయపడిపోతారు ఇక్కడ? ఎవరు అలాంటి కేటగిరీకి సంబంధించిన మనుషులు లేరు. కానీ ప్రతి ఒక్క భక్తుడిలో ఏదో ఒక రోజు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ఉప్పెన్లాగా మారి టీటీడీ అధికారులందరినీ కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు సంఘటితంగా పనిచేయాలి. ఇలాంటి డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడటం, వాటిని ఏ విధంగా సమర్థించుకుంటారు చెప్పండి? రేపొద్దున ఆగంతుకుడో ఉన్మాదో ఉగ్రవాదో లోపలికి వెళ్ళిపోయి ఏదన్నా చేస్తే ఎవడు గ్యారంటీ? మొన్న ప్రాంక్స్టర్స్ ఫోన్లు తీసుకువెళ్ళినట్లే ఇంకేమన్నా పేలుడు పదార్థాలు తీసుకువెళ్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అలాంటివి జరగవు. శ్రీనివాసుడి సాక్షిగా అలాంటివి జరగకూడదని కోరుకుందాం. బట్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి దాంట్లో కూడా ధర్మబద్ధంగా ఉండాలా, హిందువే ఉండాలా, హిందూయేతరులు ఉండకూడదు. అలాగే హిందువు అయినప్పటికీ అక్కడ లోపభూయిష్టంతో పనిచేస్తున్న వాళ్ళందరినీ తీసి పగలబెట్టేయాలి. అంత నిర్మోహమాటంగా, అంత నిష్కర్షగా, అంత క్రమశిక్షణగా ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆ పవిత్రత, ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యత అలాగే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశాం మన స్టూడియోస్లో హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారితో. ఆయన లేవనెత్తినటువంటి పాయింట్స్ ఎన్నో ఉంటే వాటిలో వేటికి స్పష్టమైనటువంటి ఆన్సర్ ఇప్పటివరకు లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలా, ప్రశ్నించి తీరాలా.